శ్రీ మహావిష్ణువు వెలిసిన అత్యంత పురాతన శ్రీకూర్మం ఆలయ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ తెలిపారు. శ్రీకూర్మం ఆలయ అభివృద్ధి పనులపై దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఆలయ ఆవరణంలో ఉన్నటువంటి శ్వేత పుష్కరణ అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. పుష్కరిణి దిగువన జంగిల్ క్లియరెన్స్ యుద్ధ ప్రాతిపదికన చేయాలని సిబ్బందిని ఆదేశించారు. పితృదేవతలకు పిండ ప్రదానం చేసే ఘాట్లు శరవేగంగా నిర్మిస్తామని, టేకాజీ అన్నదాన సత్రం ఏర్పాటు చేస్తామని చెప్పారు. దశావతారాల్లో రెండవ అవతారమైనటువంటి శ్రీ కూర్మావతారం కూర్మనాథ స్వామి వెలసి ఉన్నటువంటి శ్రీ కూర్మనాథ క్షేత్ర ఆలయంలో ఈరోజు ఈ ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మాణంలో భాగంగా ఏదైతే దీనికి ఎదురుగా ఉన్న ఆలయానికి ఎదురుగా ఉన్న పుష్కరిణి అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి పుష్కరిణి. ఎందుకంటే ఇది దక్షిణ కాశీగా పిలువబడుతుంది. ఇక్కడికి అందరూ వచ్చి ఆ పిండ ప్రదానం పితృదేవతలకి ఇక్కడ పూజించేటటువంటి పుణ్యక్షేత్రం ఇది. ఇలాంటి క్షేత్రంలో ఉన్న ఈ పుష్కరిణిని బాగు చేయడం కోసం గౌరవ కేంద్ర మంత్రివర్యులు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారి ద్వారా సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఇండిగో సంస్థ వారు ఇక్కడ 10 crores ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ పుష్కరిణిని దీన్ని రెనోవేట్ చేయడం కోసం ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారిచే ఈరోజు మీటింగ్ అయింది. రీజనల్ జాయింట్ కమిషనర్ గారు రాజమండ్రి రావడం జరిగింది. అలాగే కాకినాడ నుండి స్థపతి, నెక్స్ట్ డిఈ గారు, ఎండోమెంట్ నుండి ఏఈ, అలాగే ఈ ఆలయ ఈఓ గారు, అలాగే ట్రస్టీ సభ్యులు, అలాగే గ్రామ పెద్దలు అందరూ కలిసి ఈరోజు కూర్చోవడం జరిగింది. అలాగే రెవెన్యూ సిబ్బంది, గ్రామ